కన్నప్ప ఎవరు చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఏది చెప్పాలి? ఓ అమ్మ కన్నప్ప సినిమా, ఇంటర్వ్యూ వెళ్ళేదాకా దయ సినిమా, తర్వాత దేవుడి సినిమా, మరో కలిగా రాముడు ఉన్నాడు, మరో కలిగా కృష్ణుడు ఉన్నాడు, మరో కలిగా దేవుడున్నాడు, ప్రభాస్ ఉన్నాడు. ఆయన లేకపోతే కన్నప్ప ఏడుకొండల ఎగడ్రావులా గోవింద గోవింద రామ్ 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 రామ్. హైలైట్స్ ఏమి తెలుసా? ఒకటి హీరోయిన్ నడుము, రెండోది ప్రభాస్ కళ్ళు. ఆ రెండు లేకపోతే గోవింద గోవింద అయ్యా అయ్యా గోవింద. చూసినా బయట ఎండ కొడుతుంది, లోపల డబ్బులే డబ్బులు డబ్బులే డబ్బులు డబ్బులే డబ్బులు ఫుల్ డబ్బులు. రేవంత్ రెడ్డి సారు ఫుల్ డబ్బులు, వెళ్ళిపో వెళ్ళిపో బ్లాక్ మనీ, ఫుల్ బ్లాక్ మనీ. ఏ జలవా ఏ పుణ్యం చేసుకున్నావు? ప్రభాస్ని సినిమాలో పెట్టుకున్నాడు, ఫుల్ డబ్బులే డబ్బులు డబ్బులే డబ్బులు ఫుల్ డబ్బులు. ఏది భయ్యా ఏది భయ్యా? కుబేర సినిమా చూసినావు, అందులో డబ్బులు కాని రాలే, అందులో కాని రాలే. ఒక్క సీట్ అన్నా ఖాళీగా లేదన్నా. 6 థియేటర్లు ఉన్నాయి ఐమాక్స్ లో, ఒక్క సీట్ అన్నా ఖాళీగా లేదన్నా. ఏ డబ్బులన్నా ఏ డబ్బులన్నా? అయ్యా నాకు 100 కోట్లు పంపి అయ్యా. ఈ సినిమా ఎట్టుంటేది? డబ్బులు వస్తున్నాయి ఆయనకి, ఫుల్ డబ్బులు, ఫుల్ దోసు మీద ఉన్నా. సూపర్ సూపర్ ఉంది. ఇంకా చిరంజీవి ఉంటే బాగుంటుండే, శంకరుని క్యారెక్టర్కి చిరంజీవి ఉంటే మంచిగా ఉంటుండే. నాకు ఎవరు కాని రాలే. హీరోయిన్ నడుము కాని వచ్చింది, ప్రభాస్ కళ్ళు కాని వచ్చినాయి. ప్రభాస్ కళ్ళు కాని వస్తే చాలు, వర్షం వస్తుంది, ఉరుములు వస్తున్నాయి, మెరుపులు వస్తున్నాయి, వర్షం వస్తుంది, డబ్బులు డబ్బులు ఫుల్ డబ్బులు. అన్ని తీసినా తీసినా పెట్టినా తీసినా పెట్టినా ఏది చూసినా 2 కాని వస్తున్నాయి. బిగ్ బాస్ ప్రోమో వచ్చింది, బిగ్ బాస్ కల్లా అని చెప్పి ధర్నా చేసావు, ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు కూడా చేస్తున్నా. ఇగో ఇది వెనక పెట్టుకొని తిరుగుతున్నా. ఇప్పుడు అన్న ఇది బిగ్ బాస్ కాదన్నా, పక్క పెట్టాను అని చెప్పేసి. సినిమాల గురించి అంతలా చెప్పి బిగ్ బాస్ ఎవడు తీసుకుంటాడు అన్నా? నీ సినిమా యాక్టర్ అన్నా, నీ సినిమా యాక్టర్ అన్నా. హనుమాన్ చేసిన, హరే హరే రమలు చేసిన, గొర్రె పురాణం చేసిన, ఇప్పుడు ప్రజెంట్ 6 సినిమాలు చేస్తున్నా. సుహాసీరో గొర్రె పురాణం ప్రజెంట్ 6 సినిమాలు చేస్తున్నా. ప్రతి సినిమా చెప్తున్నా, నీ సినిమా వాడిని కాబట్టి సినిమాని బతికిస్తున్నా. బిగ్ బాస్ కి వెళ్ళాలనుకున్నావు, ఏం ప్రయత్నాలు చేసావు బ్రో? నీ కోసం నేను చెయ్యని ఏ ప్రయత్నం లేదన్నా. పొద్దున్న లేస్తే ఒకనాడేమో ఇందిరా పార్కు, ఒకనాడేమో స్టార్మా, ఒకనాడేమో అన్నపూర్ణ పై గడ్డ మీద ఒకటి, గడ్డ కింద ఒకటి, ఒకనాడేమో కృష్ణకాంత్ పార్కు, జూబ్లీ పిఎస్ లో నా కేసు ఉన్నది, బంజారాహిల్స్ లో నా కేసు ఉంది, మదరా నగర్ లో నా కేసు ఉన్నది. ఎక్కడ పోయినా కేసులే. ఆయా పోలీసు వాళ్ళు మీరు ఎన్ని కేసులన్నా పెట్టుకోండి, నన్ను వదిలిపెట్టాగానే మళ్ళా పోతా, నిరాదీక్ష చేస్తా. నాకు అవకాశం ఎందుకు వెళ్ళాలో తెలుసా? బిగ్ బాస్ హైదరాబాద్ లో ఉంది, నేను హైదరాబాద్ బిడ్డని. ఎలా అనిపించింది కన్నప్ప? కన్నప్ప తెరలో కూర్చున్నాక ఫస్ట్ ఒక సాంగ్ తో రివీల్ అయింది. నడుస్తుంది ఏంటి కొంచెం బోర్ కొడుతుంది ఏంటి, అసలు ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేస్తుంది కదా, సినిమా ఏం లేదని అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ అసలు సినిమా స్టార్ట్ అయింది. అసలు ఒక మంచి కథలో రివీల్ అయింది సినిమా. అంటే మంచి లొకేషన్ చూపించారు, కొత్త వరవడి చూపించారు, కాళహస్తి స్టోరీ, కాళహస్తి చరిత్ర చూపించారు. అంటే ప్రభాస్ గారు ఆయన క్యారెక్టర్ 10 నిమిషాలు ఉన్నా కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ చెప్పాలంటే. అంటే ఆయన ఒక దేవుళ్లాగా లేకపోతే శివుళ్లాగా కనిపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు. కామన్ మ్యాన్ లా వస్తారనమాట. దారి తప్పిన వాళ్ళని దారిలోకి తెస్తారు. కొన్ని సీన్లు, కొన్ని ఎలివేషన్ షాట్లు, అండ్ అసలు కొన్ని మ్యూజిక్ అయితే మాత్రం మామూలుగా ఫస్ట్ హాఫ్ ఏంటి డల్గా ఉంది అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ అసలు పేరు పెట్టడానికి లేదు. లాస్ట్ చాలా ఏడిపించేశారు సినిమా. విష్ణు వాళ్ళు బాగా చేశారు. వాళ్ళు చేసిన సాంగ్ ఇద్దరు ఆడవాళ్ళు కూడా ఇద్దరు పిల్లలు కూడా చాలా బాగా చేశారు. అందులో బాబు క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. ఇంకా మోహన్ బాబు గారు డైలాగ్ వర్షన్ తెలుసుగా మనందరికి, చాలా సంవత్సరాల తర్వాత ఆయన్ని మళ్ళీ స్క్రీన్ లో లాంగ్ లెంత్ డైలాగులు చూశాను అనమాట. కష్టం కనిపించిందా మరి మూవీలో? ఇది స్టార్ట్ అయ్యి 10 ఏళ్ళు అయిందా? 10 ఏళ్ళు అవసరం లేదండి బాబు. ఎలా అనిపించింది కన్నప్ప? బాగుందన్నా, సూపర్ మూవీ. కళ్ళు మూసుకపోయి
ఇండ్లల్లో కూర్చొని ట్రోలింగ్ చేసుకుంటూ కూర్చుంటే దరిద్రం ఇక మీ బతుకులు అట్నే ఉంటాయి. ట్రోల్ చేసుకుంటే ఉంటారు, అట్లనే ఉంటారు. వచ్చి సినిమా చూడండి, కళ్ళే కాదు మీ మనసు కూడా తెలుసుకుంటుంది. చాలా బాగుంది. ఆడెవడో అంటున్నాడు సినిమా ఒక భక్తుడికి, శివుడికి సంబంధించిన భక్తుడు, ఆ భక్తుడు ఎలా భక్తుడిగా మారాడు, రాయి అని రాయి తీసుకొని రాయినే కొట్టేవాడిని భక్తుడిగా ఎలా మార్చారు, ఆ భక్తుడిగా మారడానికి కారణం ఎవరు, ఆయన వస్తే థియేటర్లో రచ్చ ఎలా అవుతుంది, ఆ వచ్చిన ఆయన ఎవరు, ఆ రుద్రుడు ఎవరో సినిమా చూడండి, అద్భుతంగా అనిపించేస్తుంది. శివపార్వతులుగా అక్షయ్ కుమార్ అండ్ కాజల్ చాలా బాగా చేశారు, చాలా బాగుంది. అఫ్కోర్స్ బాగా చేశారంటే వాళ్ళకి ఏమి ఎలివేషన్స్ ఉండవు, మంచిగా కూర్చొని హ్యాపీగా వివరిస్తూ ఉంటారు ఎలా మారుతాడు ఏంటి అనేది, చాలా బాగా అనిపించేస్తాయి. ఆ రుద్రుడి పాత్ర చాలా బాగుంది. రుద్రుడి మెయిన్ టర్నింగ్ పాయింట్ రుద్రుడి పాత్ర. అంతకుముందు టర్నింగ్ పాయింట్ మన ఎవరు మోహన్ లాల్ గారు, చాలా బాగుంటుంది ఆయన పాత్ర. ఆయన రావడం అదొక డిఫరెంట్, ఒక దాఫర్ యుగం చూపించేస్తారు. అసలు ఆయన ఎవరో తెలుసుకోవాలంటే కూడా సినిమా చూడండి. శరత్ కుమార్ గారి పాత్ర అయితే కొంచెం ఎమోషన్ కూడా కనెక్ట్ అవుతుంది, కంట నీరు పెడతారు. ఆ తండ్రి పాత్ర ఇచ్చారు, చాలా బాగున్నది. స్టార్టింగే ఇద్దరు పెద్ద కూతుర్లు ఉన్నారు కదా, మోహన్ బాబు ఒరిజినల్ కూతుర్లు, వాళ్ళతో పాట స్టార్ట్ అవుతుంది. చాలా బాగా అనిపించేస్తుంది, మస్తు అనిపించేది. కొడుకును కూడా పెట్టారు. ఆ కొడుకు డైలాగులు అయితే క్యూట్ గా ముద్దుగా అనిపిస్తుంది. చిన్న కూతురు కూడా ఉన్నది, ఆ పాప కూడా తిన్నడు గురించి చెప్పనంటది. అది కూడా ఆ పాప డైలాగ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది, మంచి క్యూట్ గా అనిపిస్తుంది. ప్రకృతి సన్నివేశాలు అయితే కిర్రాకున్నాయి. సరసాలు ఉన్నాయి, వల్గారిటీ లేదు, బూతు లేదు, అండ్ ఎక్కువ వైలెన్స్ కూడా ఏం లేదు. హ్యాపీగా సినిమా చూడొచ్చు. ఇంకా అయిపోట్టు అంటే ప్రభాస్ రావటము, ఆ తర్వాత ఎండింగ్ మొత్తం క్లైమాక్స్ లో అయితే ఒక అరగంట 40 నిమిషాలు దద్దరిల్లిపోద్ది. నేనే భక్తుని అని విర్రవీగి ఒక పాత్ర ఉంటది మోహన్ బాబు గారిది. నాకంటే గొప్ప భక్తుడు ఎవడు అని అంటాడు. ఆ గొప్ప భక్తుడు ఎవరు, ఎలా మారాడు, మంచి విష్ణు. అది చూడాలంటే సినిమా చూడండి. భక్త కన్నప్ప అప్పుడెప్పుడో చూశారు కదా, ఇప్పుడు ఈ కన్నప్ప చూడండి తెలుస్తుంది. అర్జునుడు, తిన్నడు, కన్నప్ప ఇవన్నీ ఏంటి అసలు తెలుసుకోవాలంటే సినిమా చూడండి. అఫ్ కోర్స్ మనకు చరిత్రలోని స్టోరీ తీసుకున్నా కానీ కొంచెం ఫిక్షనల్ గా కూడా యాడ్ చేశామనే స్టార్టింగ్ లో మోహన్ బాబు గారు వాయిస్ చెప్పారు. ఫిక్షనల్ కూడా ఉన్నది, చాలా బాగా అనిపించేస్తుంది. మంచి మూవీ, మంచి మోనాజ్ బాబు మంచి ఇట్టు కొట్టాడు. ఎలా అనిపించింది కన్నప్ప? హానెస్ట్ గా చెప్పాలంటే కన్నప్ప అని చెప్పి కొంగవ చేశారన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫస్ట్ హాఫ్ లో కొంగవ మొత్తం స్టోరీ మొత్తం రిపీట్ చేశాడు అనిపించింది. అండ్ బాహుబలిలో కొన్ని సీన్స్ ఉంటాయి, ఇప్పుడు తమనంతో సాంగ్ అయినా, లేదంటే ఫైట్ సీక్వెన్స్ అయినా, లేదంటే బాహుబలి 2లో అనుష్క గారితో ఒక విల్లు సీన్స్ అయినా సరే, ప్రతిదీ ఎక్కడో దొంగలించినట్టు అనిపించింది తప్ప ఎక్కడ ఒక హానెస్ట్ గా అనిపించలేదు. ప్రతి సీన్ కూడా ఫస్ట్ హాఫ్ మొత్తం ఎక్కడ చూసిన ఫీలింగ్ వచ్చింది తప్ప ఎక్కడ కొత్తగా అనిపించలేదు. అండ్ అది కాకుండా సినిమాకి పాజిటివ్ అంటే ప్రభాస్ గారి ఎంట్రన్స్. తన ఎంట్రన్స్ ఏదైతే మనకి 1 hour 40 minutes తర్వాత వచ్చిందో, 26 minutes సీక్వెన్స్, అది నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈవెన్ మీకు భక్తి ఉన్నా లేకపోయినా సరే ఆ సీన్ అదైతే ఓటీటీలో చూడండి, అది నెక్స్ట్ లెవెల్ వచ్చింది. అది కాకుండా అది 26 minutes తీసేస్తే ఇంకెక్కడ సినిమాలో ఏం లేదన్న, మొత్తం డొల్లా. ఈవెన్ మనకి విష్ణు గారు అయితే ఆయన ఏదైతే ఈ జనరేషన్ వాళ్ళకి భక్త కన్నప్ప లాంటి ఒక మంచి సినిమా తీయాలి, ఈ జనరేషన్ వాళ్ళకి చూపించాలని ఒక మంచి సంకల్పంతో తీసుకున్నారు. కానీ ఆ సంకల్పాన్ని అయితే 100% న్యాయం చేయలేక అనిపించింది. ఈవెన్ హిస్టరీ తీసుకున్నా సరే, మీరు కొన్ని బుక్స్ చదివితే, ఇప్పుడు కాళహస్తి శతకం బుక్ ఉంటుంది, భగీరా పురాణం బుక్ ఉంటుంది. ఈ బుక్స్ లో ఎక్కడ కూడా కన్నప్ప తన 2 కాళ్ళు ఇవ్వడు, ఒక కన్ను ఇచ్చిన తర్వాత 2వ కన్ను తీపోతుంది, శివుని చాపి తనకు మోక్షం ప్రవేశిస్తారు. ఇది కాకుండా ఈయన మరీ సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ వాడేసి మరీ కిచిడి చేశారనిపించింది. అండ్ ఎక్కడ కూడా భక్తి సినిమా అని చెప్పి ఎక్కడ ఒక భక్తి కాన్సెప్ట్ ఎక్కడ చూపించలేదు. ఈవెన్ క్లైమాక్స్ కూడా ఒక హరీ వేలో క్లోజ్ చేసిన అనిపించింది తప్ప ఎక్కడ ఒక ఎమోషనల్ టచ్ అయితే ఎక్కడ ఇవ్వలేదు అనిపించింది.